ఎవ్రీవన్, ఈరోజు వీడియో మనం డైలీ లైఫ్లో యూజ్ చేసే కొన్ని సెంటెన్సెస్ని నేర్చుకుందాం. మనం రోజు అంటూ ఉంటాం కదా, నేను ఈ మధ్యలో లావ్ అయిపోతున్నా, నీకు అనిపించి పట్టిందా, నీకు బుర్రుందా అసలు, ఈరోజు నేను పొద్దుగాలనే లేచిన అంటూ ఉంటాం కదా. ఇలాంటి వాక్యాలన్నీ ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. సో అందరూ వీడియోని స్కిప్ చేయకుండా ఇంటి వరకు చూడండి. అదేవిధంగా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇంగ్లీష్ బాలవాటిక ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. డైలీ యూస్కి సంబంధించిన సెంటెన్సెస్ కావాలంటే ఛానల్లో ప్లేలిస్ట్లో చాలా వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చూడండి. ఇప్పుడు మనం వీడియోని స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ వర్డ్ వచ్చేసి జడ. జడని మనం ఇంగ్లీష్లో బ్రైడ్ అంటే మనం వేసుకునే జడ ఉంటుంది కదా, దాన్ని మనం బ్రైడ్ అంటాం. అదేవిధంగా నేను జడ వేసుకుంటున్నాను అని చెప్పాలంటే ఇంగ్లీష్లో మనం ఇలా చెప్తాం, ఐ యామ్ బ్రైడింగ్ మై హెయిర్ అంటే నేను జడ వేసుకుంటున్నాను అని. నేను జడ వేయించుకుంటున్నాను, మనం ఒకరితో జడ వేయించుకుంటున్నాను అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం, ఐ యామ్ గెట్టింగ్ మై హెయిర్ బ్రైడెడ్. అదేవిధంగా ఆమె జడ వేయించుకుంటుంది అని చెప్పినప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా చెప్తాం, షీ ఈజ్ గెట్టింగ్ హర్ హెయిర్ బ్రైడెడ్. మనం చాలా సందర్భాల్లో నీ బుర్ర ఎక్కడుందా, నీ బుర్ర అసలు ఎక్కడుంది అంటూ ఉంటాంగా, అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అనాలి, వేర్ ఈస్ యువర్ అటెన్షన్ అంటే నీ బుర్ర ఎక్కడ ఉంది అన్నాం. మనం అప్పుడప్పుడు ఇలా అరుస్తుంటాం, నీకేమైనా పిచ్చి పెట్టిందా అని అరుస్తాం కదా, నీకేమైనా పిచ్చి పెట్టిందా అనడాన్ని మనం ఇంగ్లీష్లో ఇలా అంటాం, హ్యావ్ యూ గాన్ మ్యాడ్ అంటే నీకేమైనా పిచ్చి పట్టిందా అని. అవును, నాకు పిచ్చి పట్టింది అన్నప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అనాలి, ఎస్ ఐ హ్యావ్ గాన్ మ్యాడ్ అంటే అవును నాకు పిచ్చి పట్టింది అని. నీకు చెవులు వినపడుతున్నాయా అసలు అంటాం కదా, అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అనాలి, ఆర్ యూ హార్డ్ ఆఫ్ హియరింగ్ అంటే నీకు చెవులు వినపడుతున్నాయా అని అడిగినప్పుడు ఇలా అడగాలి, వినపడుతున్నాయి, నేను బాగానే వింటున్నా అన్నప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అనాలి, ఎస్ ఐ యామ్ ఆల్ ఇయర్స్ అంటే నాకు వినపడింది, నేను బాగానే వింటున్నా అన్నప్పుడు యూజ్ చేస్తాం. నా కోసం కొంచెం టైం కేటాయిస్తారా అని మనం అడుగుతుంటాంగా, అప్పుడు మనం ఇలా అడగాలి, కుడ్ యూ స్పేర్ వన్ ఏ మూమెంట్ ప్లీజ్ అంటే నా కోసం కొంచెం టైం కేటాయిస్తారా అని. లేదు, నాకు అంత టైం లేదు అంటూ ఉంటాంగా, అప్పుడు మనం ఇలా అనాలి, నో ఐ డోంట్ హ్యావ్ టైం అంటే నాకు అంత టైం లేదు అని. మనం ఎప్పుడు జరిగింది ఏదో జరిగింది, అయిపోయింది ఏదో అయిపోయింది అని అంటూ ఉంటాంగా, అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అనాలి, వాట్ ఈజ్ డన్ అంటే అయ్యింది ఏదో అయ్యింది, జరిగిపోయింది ఏదో జరిగిపోయింది అని. జరిగిపోయిన దాని గురించి బాధపడకండి, జరిగింది ఏదో జరిగింది, జరిగిపోయిన దాని గురించి బాధపడొద్దు అన్నప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అంటాం, డోంట్ క్రై ఓవర్ స్పిల్డ్. చెప్పడం తేలికే, చేయడమే కష్టం అంటూ ఉంటాంగా, అప్పుడు మనం ఇలా అనాలి, ఇట్ ఈజ్ ఈజియర్ సెడ్ దాన్ గాన్ అంటే చెప్పడం తేలికే కానీ చేయడమే కష్టం అన్నప్పుడు ఇలా చెప్పాలి. ఎండాకాలంలో మనం అబ్బా ఎండ కొడుతుంది అంటూ ఉంటాంగా, అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అనాలి, ద సన్ ఈజ్ స్కోచింగ్. పొద్దున్నే, నేను ఈరోజు పొద్దున్నే లేచాను అన్నప్పుడు మనము ఈ పొద్దున్నే అనేదాన్ని బ్రైట్ అండ్ ఎర్లీ అంటే పొద్దున్నే అని. నేను ఈరోజు పొద్దున్నే నిద్రలేశాను, ఈరోజు నేను పొద్దుగాల నిద్రలేసిన అండంగా, అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అనాలి, ఐ వోకప్ బ్రైట్ అండ్ ఎర్లీ టుడే అంటే ఈరోజు నేను పొద్దున్నే నిద్రలేచాను అని. నేను పొద్దున్నే వాకింగ్కి వెళ్తాను అన్నప్పుడు మనం ఇలా అంటాం, బ్రైట్ అండ్ ఎర్లీ ఐ గో ఫర్ ఏ వాక్ అంటే నేను పొద్దున్నే వాకింగ్కి వెళ్తాను అని. నేను చికెన్ తిన్నాను అన్నప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అంటాము, ఐ హ్యావ్ ఈటెన్ చికెన్ అంటే నేను చికెన్ తిన్నాను అని. చికెన్ తిన్నప్పుడు మరి అది మన పళ్ళల్లో ఇరుకుతుంది కదా, చికెన్ నా పళ్ళల్లో ఇరికింది అని చెప్పినప్పుడు ఇంగ్లీష్లో ఇలా చెప్పాలి, ద చికెన్ హ్యాస్ స్టక్ ఇన్ మై టీత్.
పళ్ళల్లో ఇరికిపోయిన చికెన్ని బయటికి తీస్తున్నాను అని చెప్పాలంటే మనం ఇంగ్లీష్లో ఇలా చెప్తాం. ఐ యామ్ ఫిషింగ్ ద చికెన్ అవుట్ ఆఫ్ మై టీత్. ఐ యామ్ ఫిషింగ్ ద చికెన్ అవుట్ ఆఫ్ మై టీత్. ఫిషింగ్ అంటే తీయడం, ఇరికిపోయిన దాన్ని తీయడాన్ని ఫిషింగ్ అంటాము. నోరు మూసుకో అన్నప్పుడు మనం ఇలా అంటాం, షట్ యువర్ మౌత్, షట్ యువర్ మౌత్, లేదా జిప్ యువర్ మౌత్, జిప్ యువర్ మౌత్ అని అంటాము. తప్పులు చేయడం ఆపు అన్నప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అనాలి, ప్లీజ్ స్టాప్ మేకింగ్ మిస్టేక్స్. ప్లీజ్ స్టాప్ మేకింగ్ మిస్టేక్స్ అంటే తప్పులు చేయడం ఆపు అని. పిల్లలు బాత్రూంలో ట్యాప్ ఓపెన్ చేసి ఆఫ్ చేయకుండా అలాగే వస్తూ ఉంటారుగా, అప్పుడు మనము మా పిల్లలు ట్యాప్ ఎప్పుడు వదిలేసి వస్తారు అన్నప్పుడు ఇలా అనాలి, మై చిల్డ్రన్ ఆల్వేస్ లీవ్స్ ద ట్యాప్ రన్నింగ్. మై చిల్డ్రన్ ఆల్వేస్ లీవ్ ద ట్యాప్ రన్నింగ్ అంటే ఎప్పుడు ట్యాప్ క్లోజ్ చేయకుండానే వదిలేసి వస్తారు అని. కుళాయి ఓపెన్ చేసి ఉంచొద్దు, ట్యాప్ ఓపెన్ చేసి ఉంచొద్దు అన్నప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అంటాం, డోంట్ లీవ్ ద ట్యాప్ రన్నింగ్. డోంట్ లీవ్ ద ట్యాప్ రన్నింగ్ అంటే ట్యాప్ ఓపెన్ చేసి ఉంచకండి అని. నేను ఈ మధ్య లావ్ అవుతున్నాను అంటూ ఉంటాం కదా, అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అనాలి, ఐ హ్యావ్ బీన్ బికమింగ్ ఫ్యాట్ రీసెంట్లీ. ఐ హ్యావ్ బీన్ బికమింగ్ ఫ్యాట్ రీసెంట్లీ, లేదా ఇలా కూడా చెప్పొచ్చు, ఐ హ్యావ్ బీన్ బికమింగ్ ఫ్యాట్ లేట్లీ. ఐ హ్యావ్ బీన్ బికమింగ్ ఫ్యాట్ లేట్లీ. నేను డైట్లో ఉన్నాను అన్నప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అంటాయి, ఐఎమ్ ఆన్ డైట్. ఐఎమ్ ఆన్ డైట్ అంటే నేను డైట్లో ఉన్నాను అని. చింతకాయలు చూస్తే నా నోట్లో నీళ్ళు ఊరుతాయి అంటంగా, అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అనాలి, మై మౌత్ వాటర్స్ వెన్ ఐ సీ టెమరైడ్స్. మై మౌత్ వాటర్స్ వెన్ ఐ సీ టెమరైడ్స్. నాకు స్వీట్స్ అంటే ఇష్టం అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్పాలి, ఐ హ్యావ్ ఏ స్వీట్ టూత్. ఐ హ్యావ్ ఏ స్వీట్ టూత్ అంటే నాకు స్వీట్స్ అంటే ఇష్టం అని. అదేవిధంగా నాకు హాట్ అంటే ఇష్టం అని చెప్పాలంటే ఇంగ్లీష్లో ఇలా చెప్తాం, ఐ హ్యావ్ ఏ సాల్టీ టూత్. ఐ హ్యావ్ ఏ సాల్టీ టూత్ అంటే నాకు హాట్ అంటే ఇష్టము అని. నీ వయసుకు తగ్గట్టు ప్రవర్తించు అని పిల్లలతో మనం అంటూ ఉంటాం కదా, అప్పుడు మనం ఇలా అనాలి, యాక్ట్ యువర్ ఏజ్. యాక్ట్ యువర్ ఏజ్ అంటే నీ వయసుకు తగ్గట్టు ప్రవర్తించు అని. ఎదురు చెప్పొద్దు, ఎదురు మాట్లాడొద్దు అని పిల్లలతో మనం అంటాం కదా, అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అనాలి, డోంట్ టాక్ బ్యాక్. డోంట్ టాక్ బ్యాక్ అంటే ఎదురు చెప్పొద్దు అని. ఇంట్లో మనము బట్టలు పెట్టుకునే సెల్ఫ్లు ఉంటాయి కదా, ఆ సెల్ఫ్ని మనం ఇంగ్లీష్లో క్లోసెట్, క్లోసెట్ అని అంటాము. బట్టల్ని షెల్ఫ్లో పెట్టు అన్నప్పుడు ఇలా అనాలి, కీప్ ద క్లోత్స్ ఇన్ ద క్లోసెట్. కీప్ ద క్లోత్స్ ఇన్ ద క్లోసెట్. ఈ బట్టలు నేను మడత పెట్టలేను, ఈ బట్టలు మడత పెట్టడం నా వల్ల కాదు అన్నప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అంటాం, ఐ కాంట్ ఫోల్డ్ దీస్ క్లోత్స్. ఐ కాంట్ ఫోల్డ్ దీస్ క్లోత్స్ అంటే ఈ బట్టలు నేను మడత పెట్టలేను అని. ఈ బట్టలు మడత పెట్టడానికి నాకు హెల్ప్ చేయవా, ఈ బట్టలు మడత పెట్టడానికి నాకు సహాయం చేయవా అంటాం కదా, అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అనాలి, హెల్ప్ మీ టు ఫోల్డ్ ద క్లోత్స్. హెల్ప్ మీ టు ఫోల్డ్ ద క్లోత్స్. ఎక్కడి వస్తువులు అక్కడే పెట్టు అన్నప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అంటాం, పుట్ థింగ్స్ బ్యాక్ వేర్ దే బిలాంగ్. పుట్ థింగ్స్ బ్యాక్ వేర్ దే బిలాంగ్ అంటే ఎక్కడ వస్తువులు అక్కడే పెట్టండి అని. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.